బిగ్ బాస్ చూసారా? చూసా అన్న. ఎలా అనిపించింది సోనియా మన ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది? చాలా అగ్రెసివ్ గా ఉంది, చాలా హీటెడ్ కామెంట్స్ అయితే ఎక్కువైపోయినాయి బాగా. ఇక మన యష్మి గురించి చెప్పాలి. యష్మిని యక్షిని అంటే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఆ యక్షిని సినిమా చూసారా మీరు? దాంట్లో ఆమె అల్కాపురి ప్రవేశానికి అర్హత కోల్పోయింది అన్నమాట. అంటే బయటికి రాదు, ఇంకా అమర్దీప్ లాగా చివరిదాకా ఉంటది యక్షిని. ఈ యష్మి ఆట అయితే బాగా బాగా ఇంకా ఎవరు మారినా కానీ ఈ యష్మి మటుకు మారలేదు. బాగా కామెంట్స్ అయితే నిఖిల్ని అయితే దారుణంగా తిడుతుందన్నమాట. నిఖిల్ అయితే ఒక టైంలో అసలు నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో, నీకేం అవసరం అనే కాడికి వచ్చింది సిచ్యువేషన్ రాత్రి టాస్క్స్లో. మణికంఠ మణికంఠ రొమాంటికేగా. మణికంఠ మట్టికి బాగా ఫ్లడ్ చేస్తున్నాడు యష్మిని. నీకు ప్రతి నామినేషన్లో నిన్ను పెడతాను నేను ఖచ్చితంగా, అంటే యువర్ మోస్ట్ వెల్కమ్ అంటున్నాడు. ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఈ మణికంఠ మట్టికి ఒక విషయం గమనించాలి. మణికంఠ మరో పల్లవ్ ప్రశాంత్. కాసేపు అటు ఉంటున్నాడు, కాసేపు ఇటు ఉంటున్నాడు. గేమ్ కాడికి వచ్చేసరికేమో సీరియస్ అయిపోతున్నాడు. యష్మిని మట్టికి మరీ దారుణంగా తగులుకున్నారన్నమాట. ఎలా అంటే ప్రేరణ యష్మి ఇప్పుడు మరో అమర్దీప్ చెల్లెలు అక్కలాగా ఉన్నారన్నమాట. బాగా ఇప్పుడు హౌస్లో కొద్దిగా హీటెడ్ కామెంట్స్ అయితే ఎవరి మీద వస్తున్నాయంటే ఈ యష్మి మీద, ప్రేరణ మీద వస్తున్నాయి. ప్రేరణ కూడా యూజ్లెస్ టాక్ మొత్తం కూడా. అది ఎలా ఉందంటే కొద్దిగా తొక్క బొక్క అరటి మొక్క అన్నట్టే ఉంది మనోడు అన్నట్టు. దోశ విషయంలో కూడా కామెంట్ విష్ణుప్రియకి ప్రేమతో పెట్టలేదు, నిజంగా గలీజ్గా ఇసిరింది ప్లేట్లోకి. ఈ రోజు ప్రోమో చూసుకున్నట్టయితే ఈ రోజు విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయింది. నాకు పెట్టిన విధానం నచ్చలేదురా నాకు అని అందరితో డిస్కస్ చేసి ఏడుస్తూ అయితే జరుగుతుంది. విష్ణుప్రియ చాలా జెన్యున్ గా ఉంటది. ఆమె మీద ఎందుకు నీకు కక్ష ప్రేరణ? వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే నామినేషన్ విషయంలో కూడా ముద్దులు పెట్టేసుకున్నారు ఒక్కొక్కటి నామినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ప్రేరణ వచ్చి మన మణికంఠని ఏదైనా తిడుతున్నప్పుడు మటుకి పక్కన ముద్దు పెట్టింది అడిగి ప్రేరణకి యష్మి. చాలా అంటే చాలా దారుణంగా తయారైంది. అసలు సీజన్లో బజలేదురా బాబు అంటే ఇలా పిచ్చి పిచ్చి ఆటల వల్ల మరీ దారుణంగా తయారు. టాప్ 5 యష్మి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అమర్దీప్ చెల్లెలు కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్లో యష్మి ఉంటుంది. తర్వాత మన నిఖిల్, అభయ్, ఇలా నిఖిల్ కి కొంచెం ఓవర్ గా బిల్డప్ చేసుకుంటారు. నామినేషన్ చేసుకుంటామని కొంచెం ఓవర్ అవుతుంది. ఓవర్ ఏం లేదు బాసు. నామినేషన్ విషయంలో నిఖిల్ కి ఛాన్స్ ఇవ్వకుండా అభయ్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. సెల్ఫ్ నామినేట్ ఓవర్ అని చాలా మంది అంటున్నారు, కానీ అది ఓవర్ కాదు. అతనికి సింపతి గెయిన్ అయినట్టే చాలా వరకు. అభయ్ ఇప్పుడు దాకా నేను నెగిటివ్ షేడ్లోనే చూశాను, కానీ ఫస్ట్ టైం కూత్ అంతా పాజిటివ్ షేడ్లో చూశాను. అభయ్ సెల్ఫ్ నామినేట్ అవ్వడం అందరినీ కూడా కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు దాకా కూడా నామినేషన్లో చాలా తక్కువగా ఉన్నాడు అభయ్. ఈసారి ఒరే నువ్వు 3 సార్లు చీఫ్గా ఉన్నావు కదా, ఈసారి నేను నామినేషన్లోకి వెళ్తానని డైరెక్ట్గా చెప్పడం అది కొంచెం బాగా అనిపించింది నాకు. ఇంకా సోనియాకను యష్మికి గొడవైంది కదా, ఏలో సందు దొరికితే హగ్గులు చేసుకుంటున్నారు, ఇంకేమేమో చేస్తున్నారు. అంతా కరువు కాటకాల్లోంచి కాటకాల్లో ఉన్నారు వీళ్ళందరూ. హగ్గుడే బిగ్ బాస్ లో హగ్గులు ఎక్కువైపోయాయి. ముద్దు కూడా పెట్టేశాడు మనోడు టాస్క్ గెలిచిన తర్వాత. ఎవరో క్యాబేజీ టాస్క్ గెలిచిన తర్వాత నిఖిల్, సోనియా క్యాబేజీ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత పృథ్వీరాజ్ వచ్చి ముద్దు పెట్టేశాడు. ఓరనాయన ఏంట్రా మనం బిగ్ బాసే చూస్తున్నాం అనిపించింది. మణికంఠ వెనక నుంచి పెట్టాడు, ఈయనేమో ఎదరి నుంచి పెట్టాడు. సోనియాకేమో పృథ్వీ ఎదరి నుంచి పెట్టాడు, ఈ మణికంఠ వెనక నుంచి పెట్టాడు అన్నమాట. అంటే మీరు వేరేలాగా అనుకోవద్దు. నబీల్ది ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నబీలే. నిఖిల్ కి సరైన పోటీదారుడు ఎవరైనా ఉన్నారంటే నబీలే. చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. పృథ్వీ కూడా అంత సత్తా లేదు నీకు, కానీ ఒక టాస్క్ లో అయితే పృథ్వీని ఎగరేసి అవతల పడేసాడు అనమాట. ఆ టాస్క్ లో మరీ దారుణం. బాగా ఇంకా తగ్గల. నాగార్జున ఎంత గడ్డి పెట్టినా మారణ మనిషి ఎవడైనా ఉన్నాడంటే పృథ్వీ, యష్మియే. ఇంకా అందరూ కూడా వాళ్ళ టాస్క్ లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు, కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, ఎక్కువ ఓవర్ యాక్షన్, ఎక్కువ అటాకింగ్ ఇవన్నీ చేసేది వీళ్ళిద్దరే ఎక్కువగా ఉన్నారు ఇప్పటికి స్టిల్. పర్లేదు, ఇప్పుడు చాలా బాగుంది చూడడానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పడుతుంది. ఈరోజు ప్రోమో 2లో చూసుకున్నట్టయితే మన ప్రభావతి 2.0
గుడ్డు పట్టు గూట్లో పెట్టు. సూపర్ ఉంది టాస్క్ అయితే. దాంట్లో మనోడు గుడ్డును పట్టకుండా అమ్మాయిలను పడుతున్నాడు పృథ్వీరాజు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే అమ్మాయిలను పట్టుకోవాలనే ఆలోచన ఆ మనిషికి వచ్చినప్పుడు చూడాలనే ఆలోచన మనకెందుకు రాదు? అది న్యాయమే కదా. ఎవరెవరు కిస్సెస్ ఆల్రెడీ జరిగిపోయినాయి. నేను టాస్క్ లోనే నేను చెప్తున్నా కదా, సోనియా టాస్క్ గెలవడమే అసలు నత్త పాకినట్టు పాకి పాకి అలిసిపోయింది. ఈడెళ్ళి ముద్దు పెట్టేసాడు, కొద్దిగా ఎనర్జీ వచ్చింది, బట్ టక్కని లేచింది. ఇంకేమన్నా జరుగుతాయంటే సెన్సార్ కటింగ్ అయిపోతాయండి. ఈ వీక్ లో ఖచ్చితంగా నైనిక మన ఈయన ఉంటాడు, అబ్బాయి ఉంటాడు ఖచ్చితంగా లాస్ట్ వరకు. వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కాబట్టి అబ్బాయికి బజ్ ఉందో లేదో తెలియదు ప్రస్తుతానికి. చూద్దాం వీళ్ళిద్దరు. ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? నేనైతే నైనిక వెళ్ళిపోద్దాను. పృథ్వీరాజు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు గేమ్ లో కావాల్సింది ఏంటి, కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అమర్దీప్ కూడా లాస్ట్ వరకు ఉన్నాడా లేదా? ఆదిత్య ఓం అసలు ఎలిమినేషన్ లో నామినేషన్ లో లేడు బాసు. అతను ఎందుకు వెళ్తాడు? అతను ఇప్పుడు మొన్న టాస్క్ లో చూసుకున్నట్టే పూల దండలు వేసేసి బలిచ్చేస్తారు మేకను అనుకున్నాం, కానీ ఆ మేక సేఫ్ జోన్ లోనే ఉంది. ఇంకో వారం కిరాక్సితకు కొంచెం ట్రాక్ నడుస్తున్నట్టుంది, మాట్లాడుకున్నారు. మీకు ఎలా అనిపించింది మరి? ఇదే నిన్న డిస్కషన్ జరిగింది. వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఏంటంటే నిఖిల్ ని అక్కడ అందరూ కూడా లవ్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే నిఖిల్ ని పక్కన పెట్టి ఆడవాళ్ళందరూ మూకుమ్మడి యుద్ధం చేశారు. ఎవరిని ఫ్లడ్ చేస్తున్నారో, నిఖిల్ ని ఎవరు ఫ్లడ్ చేస్తున్నారో అని యశ్మిన్ కూడా పిలిచి అడిగారు. ఈ అమ్మ దారుణం, ఇదేంట్రా నాయన ఒక్కడికే అంతమంది ఎందుకు, అంతమంది ఉన్నారు కదా హౌస్ లో, ప్రతి ఓడు ఒక్కొక్కడిని తగులుకుంటారు నాయన. ఈ ప్రతి ఓడు కన్ను, ప్రతి దాని కన్ను ఆ నిఖిల్ మీదే పడింది ఈసారి. ఆ నిఖిల్ అంటే అంత మోజేంటో, నిఖిల్ దగ్గర ఉన్నదేంటి, పృథ్వీ దగ్గర లేనిదేంటి చెప్పండి. కిరాక్ సీత టాప్ 5 ఉంటది బస్సు. కిరాక్ సీత బాగానే ఆడుతుంది. కొంచెం ఏంటంటే డిఫెండ్ చేయలేకపోతుంది కొన్ని సిచ్యువేషన్ లో. అవి చేయగలిగితే ఖచ్చితంగా ఈసారి టాప్ 5 కిరాక్ సీత. ఇంకా